తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన త్రిబుల్ ఆర్ తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఆయన దేవరాతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు అంటే మరోవైపు అభిమానుల కళ్ళు అప్పుడే ఆయన తరువాతి భారీ ప్రాజెక్ట్ మీద పడ్డాయి. అదే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ను ఎలా చూపిస్తారా అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే ఒక డార్క్ థీమ్, ఎలివేషన్లు మరియు పవర్ఫుల్ యాక్షన్. ఎన్టీఆర్ అంటేనే ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్. తన నటనతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఉర్రూతలొగించే తారక్ నీల్ సృష్టించే వైలెంట్ ప్రపంచంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డుల వేట అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాన్కరింగ్ వరల్డ్ వైడ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా కేవలం భారత్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోస్టర్లో ఎన్టీఆర్ షాడో ఇమేజ్ చూస్తుంటే ఒక పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ లో మాస్ అవతారంలో కనిపిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఆ కొండల మీద నిలబడి ఉన్న తీరు, చుట్టూ ఎగురుతున్న దుమ్ము, ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో మరో భారీ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ అభిమానులకు అసలైన పండుగ మే 20, ఎందుకంటే ఆ రోజు యంగ్ టైగర్ పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ లేదా టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని పోస్టర్ ద్వారా తెలుస్తుంది. తారక్ పుట్టినరోజున ప్రశాంత్ నీల్ ఇచ్చే ఈ గిఫ్ట్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ కు తగ్గట్టుగా భారీ సెట్లు, అదిరిపోయే విజువల్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం ఒక పవర్ఫుల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేశారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ కథ లేక ఒక దేశభక్తి సందేశంతో కూడిన పోరాటమా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది. అయితే డ్రాగన్ అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సలార్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ మీద బాధ్యత పెరిగింది. అలాగే ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథను యూనివర్సల్ అప్పీల్ తో డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను కూడా మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 2027లో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి ఎన్టీఆర్, నీల్ ద్వయం సిద్ధమవుతోంది. మే 20న వచ్చే అప్డేట్ కోసం యావత్ సినీ ప్రపంచం వెయిట్ చేస్తోంది.